అందశ్రీ గారి సంతాప సభ కార్యక్రమానికి నన్ను పిలిచి మాట్లాడమని చెప్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారు ఒక పేదోళ్ళ మనిషి అయినట్టుగా, అట్టడుగు వర్గాల మనిషి అయినట్టుగా పేదోళ్ళ యొక్క మనసులో ఏముందో గమనించగలిగేటువంటి స్థితిలో వారు ముందుకు పోతున్నందుకు ప్రత్యేకంగా ఒక కౌగలిని తీస్తే చాలు, నేను వెళ్ళిపోతానే. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రండి. అరే, కులంలో పెద్దోన్ని, 70 ఏళ్ళ వయసు వచ్చినాయి, ఒక నిమిషం మాట్లాడమంటే నేను లక్ష్మణ్ గారికి మొదట చెప్పా, ఏది ఏమైనా ఇవాళ వ్యవస్థలో నాయకులే మంచోళ్ళు కావాలి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరావటం లేదు. ఎక్కడో ఒక చోట ఒకడు ఉంటే వాడు కూడా కనపడతలేడు, ఏడున్నాడో ఏం సంగతో అని అందశ్రీ పాట రాశారు. ఏడున్నాడో ఎందుకు అనుకోవాలన్నా, మన పేద వర్గాలంతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు అనుకోవాలి. మనం నువ్వెన్ని కోట్లు ఇచ్చినా ఈ ఆత్మీయత నీకు రాదు. నువ్వు ఏ పని చేసినా పేదోడు హృదయం దోసుకున్నంత తృప్తి దేంట్లో ఉండదు. నేను చాలాసార్లు నీ మీద మాట్లాడేటువంటి విషయం నీకు తెలుసు, కానీ వర్గీకరణ దగ్గర నుంచి నా మనసులో ఎంత మార్పు వచ్చిందో నీకు సమయం లేదు మమ్మల్ని గమనించటానికి.